గ్యారంటీల పైన గల్లా పడదాం, కాంగ్రెస్ వాళ్ళను నిలదీద్దాం, ప్రజలకు కేటీఆర్ పిలుపు. నాడు నాట్లప్పుడు నేడు ఓట్లప్పుడు రైతు బంధు. అప్పుడేమో నాట్లేసే టైంలో రైతు బంధు వచ్చేది, యాసంగికి ముందు అయినా కానీ యాసంగి సమయంలో అయినా కానీ వానాకాలంలో అయినా కానీ నాట్లేస్తున్నారంటే రైతు బంధు పైసలు పడుతుండే. ఆ రైతులకు కూడా ఆ మందులకో కూలీలకో లేకపోతే ట్రాక్టర్కో దేనికో దానికి అవి అక్కడికి వస్తుండే. నాట్ల సమయంలో ఈ రైతు బంధు పైసలు వస్తాయి. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి ఏమో ఓట్లప్పుడు మాత్రమే రైతు బంధు రైతు బీమా అంటాడు, తర్వాత అన్ని బంధు పెట్టేస్తాడు. తెలంగాణలో గ్యారంటీలన్నీ అమలు చేస్తున్నామని ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి చెప్పడము పెద్ద జోకు. తెలంగాణను ఉద్ధరించలేనోడు ఢిల్లీని ఉద్ధరిస్తాడా? సీఎం అబద్ధాలపైన ఆడబిడ్డలు బగ్గుమంటున్నారు. రైతు భరోసా 15,000 ఇచ్చేదాకా వదిలిపెట్టం. ఆ నియోజకవర్గాల్లో త్వరలోనే ఉప ఎన్నికలు. రైతు ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అరడజన్ దొంగల్లా రేవంత్ ముఠ భూదందాలు చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. హెగ్డేవార్ను నోరారా పొగిడిన వ్యక్తే రేవంత్ రెడ్డి అసలైన ఆర్ఎస్ఎస్ వాది. బ్లాక్ మెయిల్కు ముఖ్యమంత్రి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి కేటీఆర్ నిన్న చిట్చాట్లో మాట్లాడిన మాటలు, అక్కడ బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలు. 54,000 లోను మాఫీ కాలేదు, గ్యాస్ సబ్సిడీ కూడా ఇయ్యకపాయే, రైతు బంధు రాకపాయే, మోసపోయినాం, మళ్ళా కేసీఆర్ వస్తేనే పేదలకు మేలవుతుంది. షాబాదు రైతు ధర్నాలో కేటీఆర్తో చెన్నమ్మ ఆవేదన. మాది రంగారెడ్డి జిల్లా కుమ్మరిగూడ 4 ఎకరాల పొలం ఉన్నది. బ్యాంకులో 54,000 లోన్ తీసుకున్నా, నాకు మాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాఫీ చేస్తానని చెప్పి చేయలేదు. అటు రుణమాఫీ కాకపాయే, ఇటు రైతు బంధు రాకపాయే. ఎట్లా చేయాలి? 500 గ్యాస్ ఇస్తామని చెప్పి 900 తీసుకుంటుండు. 4,000 పింఛన్ ఇస్తామని చెప్పి కేసీఆర్ ఇచ్చిన పింఛనే ఇస్తుండు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం మంచిగా చేసిండు? ఆయనను ఏడనన్నా దొరకబట్టుకొని మాలాంటోళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్పండి. కేసీఆర్ సార్ వస్తేనే మాలాంటి పెద్దలకు మంచి జరుగుతుందని చెప్పేసి సునుగంటి చెన్నమ్మ అంటామా ఇగో ఈ పెద్ద మనిషి నిన్న మాట్లాడుకుంటూ చెప్పింది. అట్లా ఏం చేస్తలేడు, అంత ఆగమైపోయిందని చెప్పేసి.